ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. తెనాలిలోని వివేక విద్యా సంస్థల్లో చదువుకొని డెన్మార్క్ తెలుగు సంఘం ప్రతినిధిగా పనిచేస్తూ అక్కడ విదేశాల్లో స్థిరపడి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పొట్లూరి అమర్నాథ్, శిరీష దంపతులను వివేక సెంట్రల్ స్కూల్లో ఈరోజు ఘనంగా సత్కరించారు. తెనాలి వివేక సెంట్రల్ స్కూల్లో వివేక విద్యా సంస్థల్లో అమర్నాథ్ అయితే చదువుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకొని కష్టపడి ఉన్నత స్థితికి చేరుకొని అక్కడ విదేశాల్లో ఉంటూ కూడా మన ప్రాంతం మీద అభిమానంతో ఇక్కడ ఎంతోమంది పిల్లలకి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ఉన్నత స్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రముఖులైతే ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా పొట్లూరి అమర్నాథ్, అట్లాగే వారి భార్య శిరీష, అట్లాగే తల్లిదండ్రులను కూడా ఈ వేదికగా ఘనంగా అయితే సత్కరించారు. అమర్నాథ్ ఇక్కడ చదువుకొని వివేక విద్యా సంస్థలో చదువుకొని తెనాలి ప్రాంతం నుంచి విదేశాలకు వెళ్ళి డెన్మార్క్ తెలుగు సంఘ ప్రతినిధిగా కూడా ఉన్నారు. అక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా రావిపేట వీరనారాయణ అయితే ప్రత్యేకంగా అభినందించారు. వివేక సెంట్రల్ స్కూల్లో, బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి వివేక సెంట్రల్ స్కూల్లో ఈరోజు మంగళవారం ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో వీరందరూ కూడా పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కూడా కొన్ని ప్రసంగం అయితే చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ పుట్టినా సరే మన మాతృభూమిని, తెలుగు జాతిని, మాతృ సంస్థని, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని, అట్లాగే మన సొంత భూమిని కూడా మర్చిపోకూడదని చెప్పి వీరు చాటి చెప్తున్నారని చెప్పనైతే ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే ఇదే వేదిక మీద కూడా సయ్యద్ నజీర్ అహ్మద్ టార్చ్ బేరర్ పుస్తకాన్ని కూడా ఆవిష్కరణ అయితే చేశారు. ఈ సందర్భంగా బిఎల్ నారాయణ రచించినటువంటి ఆయన నజీర్ అహ్మద్ జీవిత విశేషాలతో కూడిన ఒక ప్రత్యేక సంపుటిని అయితే ఇదే వేదిక మీదుగా ఆవిష్కరించి వారిని ప్రత్యేకంగా అయితే అభినందించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక పొట్లూరి అమర్నాథ్, శిరీష దంపతులు మన తెనాలి ప్రాంతంతో పాటు అక్కడ డెన్మార్క్ తెలుగు సంఘం ద్వారా కూడా వారు చేస్తున్న కృషిని అయితే ఈ వివేక విద్యా సంస్థల వేదికగా అయితే ప్రత్యేకంగా అభినందించిన పరిస్థితి. మీకంటే బాగా తెలుగు మాట్లాడేలాగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి మన అమర్నాథ్కి వస్తుంది. వెరీ గుడ్. మరి ఆ డెన్మార్క్ చిన్న దేశం, మరి బాగా ప్రమాణ పెద్ద దేశమే కాదు. ఒక 60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఉండొచ్చు బహుశా, నేను అనుకోవడం 60 to 70 lakhs వరకు ఉంటారు. సో అలాంటి వారిని, అలాంటి చిన్న దేశంలో కూడా మరి మంచి సేవలు అందించడం, పైగా డెన్మార్క్ బాగా పురాతన దేశం. మీరు బాగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు మీరు ఆ డెన్మార్క్ గురించి. ఒక మంచి దేశం అని, క్రమశిక్షణ ఉన్న దేశం. నాకు తెలిసి అది హ్యాపీయెస్ట్ పీపుల్ నివసించే దేశాల్లో ఒకటి. ఆ ప్రజలందరూ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సరదాగా ఉంటారు, దే ఎంజాయ్ ద లైఫ్ అని చెబుతూ ఉంటారు. ఆ డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్. ఆ కోపెన్హాగన్లో 95% ఆఫ్ పీపుల్ మీరు ఇంటర్వ్యూ చేసి అంటారు ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారంట వాళ్ళు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే మీకు ఫ్యూచర్ ఉండదు. అది మీకు మీ ఫ్యూచర్కి లాంగ్వేజ్ అవసరం. మీ జీవన విధానానికి మీ మాతృభాష అవసరం. గుర్తుపెట్టుకోండి, మాతృభాష ఎందుకంటాం తెలుసు కదా. అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీరు మొట్టమొదట వినే భాష అమ్మ మాట.
అమ్మ నోట్లోంచి వచ్చిన పలుకు ఏది ఉందో దానినే మాతృభాష అంటారు. మీరు మాతృభాషను మర్చిపోయారంటే అమ్మను మర్చిపోయండి. ఆ పొరపాటు చేయకండి. దయచేసి నేర్చుకోండి. మీ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంగ్లీష్లో ఎక్స్పర్టీస్ పెంచుకోండి. ఎక్స్పర్టీస్ పెంచుకోవడంతో పాటుగా ప్రపంచం ఎంత ముందుకు వెళ్తుందో చూస్తున్నారు కదా. కేవలం ఓన్లీ తెలివితేటలే కదమ్మా, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు భాష మీద, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, 10 మందిలో నేను ధైర్యంగా మాట్లాడగలను. మీ భావాన్ని వ్యక్తపరచాలంటే మీకు లాంగ్వేజ్ అవసరం. ఇంటర్నేషనల్ వేదికల్లో మీరు మాట్లాడాలంటే మీకు ఆ లాంగ్వేజ్ మీద పట్టు ఉండాలి. ఉండి మిమ్మల్ని మీరు బాగా ప్రజెంట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. తప్పకుండా సార్ అది నేర్పుతా, నాకు తెలుసు. నేను ఇక్కడ ఈ స్కూల్ నుంచి వెళ్ళిన వాడిని. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. స్టేజ్ ఫియర్ కావాలి. ఇప్పటికీ నాకు స్టేజ్ ఫియర్ ఉంది సార్. మీరు అర్థం చేయగలుగుతూ ఉంటుంది. ఇది పోవాలి అంటే మీరు ఇవన్నీ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. పబ్లిక్ని అడ్రస్ చేయడంలో భయపడకూడదు. అది ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్? మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? మీరు నిజాయితీగా ఉన్నప్పుడు, మీకు భాష మీద పట్టున్నప్పుడు, ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా సరే. సో కాబట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కమ్యూనికేట్, ఫ్రీగా మాట్లాడండి. మీరు బాగా వ్యక్తపరిస్తే ఎదుటివాడికి అర్థమవుతుంది, మీకు గుర్తింపు వస్తుంది. ఒక వ్యక్తి 100 మార్కులు వచ్చిన వాడు ఉంటాడు, వాడికి మాట్లాడడం చేత కాదు, తన స్కిల్స్ని ప్రజెంట్ చేసుకోలేడు. యూజ్ ఏముంది? తనకి యూజ్ లేదు, సమాజానికి యూజ్ లేదు. సో మనం అనుసంధానం పరిచేది ఏంటి? భాష. ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది బాగా నేర్చుకోవాలి, ఎక్స్పర్టీస్ పెంచుకోవాలి. మనమంతా కలిసి వాటి రోజున ఆ మహానుభావుల యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ మన దేశాన్ని సుందర భారతదేశంగా తీర్చిదిద్దుకోవటంలో మనమంతా ఐక్యంగా, సమైక్యంగా కలిసి మెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కులాలకు మతాలకు అతీతంగా. అందుకనే మనం ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సాంఘిక జన సముదాయాలన్నీ కలిసి ఏ విధంగా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, బ్రిటిష్ వారిని తరిమికొట్టడంలో ఎలా కృషి చేశారనే అంశాన్ని తెలుసుకోవడం కోసమే ఎవరి గురించి అయితే విస్మరించబడిందో, ఎవరి గురించి అయితే మన పాఠ్య గ్రంథాల్లో కానీ మనకు కానీ తెలియని విషయాలు ఉన్నాయో అటువంటి విషయాలు తెలియజేయడం కోసమే నేను ఈ స్వాతంత్రోద్యమంలో ఈ విస్మరించబడినటువంటి ముస్లిం యోధుల యొక్క చరిత్రల్ని రాయడానికి పూనుకొని గత 25 ఏళ్ల నుంచి ఒక 25 పుస్తకాలు రాశాను. ఇంకా ఆ విషయాలు ఆ రోజు కాకుండా మనం తెలుగు వాళ్ళుగా, తెలుగు గడ్డ మీద నివసిస్తున్నటువంటి మన వాళ్ళం అందరం తెలుగు వాళ్ళమే. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ గడ్డ మీద నివసిస్తున్నటువంటి ప్రతి వాడు తెలుగు బిడ్డడే. సుభాష్ చంద్రబోస్ అనగానే మనకు సినిమా కూడా గుర్తొస్తుంది. మీరు పిల్లలైతే 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలైతే వెంకటేష్ నటించిన పిక్చర్ అని చెప్పేస్తారు కూడా. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కదా అంటారు. అంటే సుభాష్ చంద్రబోస్ కు పేరుకు ముందుగా ఉన్నటువంటి నేతాజీ అనే మాట ఉంది. ఆ నేతాజీ అనే మాట చెప్పగానే మనం సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మనం గుర్తుపట్టగలిగేటటువంటి ఆ నేతాజీ అనే పదాన్ని క్రియేట్ చేసింది ఒక తెలుగువాడు. తెలుగు బిడ్డడు, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డడు సుభాష్ చంద్రబోస్ కాసి నేతాజీ అని ఆ పేరిచ్చింది ఒక తెలుగు బిడ్డడు. అది మనం అందరం గర్వించాల్సిన అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ కు చెందినటువంటి అబీద్ హసన్ సప్రాని అనే వ్యక్తి 1942లో జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ కు ఏమని పిలవాలి, ఆయన్ని సార్ అని పిలవాలన్నా, లేదా ప్రెసిడెంట్ అని పిలవాలన్నా, సర్పంచ్ అని పిలవాలన్నా అని చెప్పేసి వాళ్ళ సమూహం ఉన్నప్పుడు ఆ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఆర్మీ అని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఫ్రీ ఇండియన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఎలా పిలుచుకోవాలనే ఒక సంశయం వచ్చినప్పుడు ఈయన లేచి నేతాజీ అని పిలుద్దామన్నాడు. ఓ హమారే నేతా హై, అమ్మకో నేతాజీ కహేంగే అన్నాడు. అనగానే సుభాష్ చంద్రబోస్ కూడా సంతోషపడిపోయినాడు. అప్పటి నుంచి 1942 నుంచి ఆ నేతాజీ అనే మాట వస్తుంది. ఆ నేతాజీ అనే మాటను ఇచ్చింది, ఆ నేతాజీ అనే మాటను సృష్టించింది మన తెలుగు బిడ్డడు, మన తెలుగుడు అబీద్ హసన్ సఫరాని. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.